ప్రముఖ సినీ రచయిత రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ డొక్కా సీతమ్మ నివాసాన్ని సందర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరంలోని డొక్కా సీతమ్మ గృహానికి ఆయన వెళ్లారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి సన్నిధి నుంచి తీసుకొచ్చిన ఒక అద్దాన్ని సీతమ్మ చిత్రపటం వద్ద ఉంచి నివాళులర్పించారు. లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం అద్దంలో సీతమ్మకు కనిపిస్తుందన్న భావనతో అద్దాన్ని ఉంచినట్లు ఆయన తెలిపారు. డొక్కా సీతమ్మ వంశీయులతో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ ఇంటిని ఆద్యంతం పరిశీలించారు. పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విజయేంద్ర ప్రసాద్ను సత్కరించారు. డొక్కా సీతమ్మ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ప్రతిరూపమని విజయేంద్ర ప్రసాద్ కొనియాడారు. డొక్కా సీతమ్మ గారి ఒళ్ళు పలుకరిస్తుందండి. సాక్షాత్తు జాతి చక్రవర్తి ఢిల్లీ రమ్మంటే ఇక్కడ అన్నదాన లోటస్ చెప్పి వెళ్ళలేదా తల్లి, అంత గొప్ప తల్లి. సాక్షాత్ అన్నపూర్ణ తల్లి, అలసండా తల్లి. ఈవేళ ఇంటి విషయం చాలా అందంగా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ తల్లి పేరు మీద ఇంకా ఏదైనా మీరు ఎక్కడ మీరు చేయదలుచుకుంటే నా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తల్లిని ఆదర్శంగా తీసుకుని కనీసం సంవత్సరాలకు నెలకు ఒక్క మనిషి కన్నా ఆకలితో మనిషిని కడుపు నింపుతా ఉంటే అదే మనం ఆవిడ నిజమైన నివాళి, గౌరవం. ఈవిడికి ప్రాధాన్యత ఇచ్చి సినిమాల్లో ఎక్కడైనా ఒక చిన్న పాత్ర లాంటిది క్రియేట్ చేసి ఇప్పుడే అనిపించింది ఏదైనా చేయాలన్న తల్లి, తల్లికి